అదే అక్కడ ఆ ఇంటి మీద జోలాగర్ అని రాసిందంట. మనల్ని ఎప్పటికీ కించపరచడు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. హలో, ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు జీబీస్ వాయిస్. మనం ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాము. ప్రస్తుత కాలంలో యూట్యూబ్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ చూసినా సరే ఒకటే పేరు వినపడుతుంది. అదేంటంటే ప్రవీణ్ పగడాల. ఒకానొక టైంలో చాలా ఘోరంగా ఒక అతన్ని కొట్టిన వ్యక్తి ఇప్పుడు దేవుని సేవకుడిగా ఎలా మారాడు, ఇలాంటి అనేక విషయాల్ని మీతో పంచుకోవడానికి నేను ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడాలి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్తే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు 1979 డిసెంబర్ 30వ తారీఖున జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది ఎక్కడంటే కడప జిల్లాలో. ఆయన తల్లిది ప్రొద్దుటూరు. అయితే ఆయన తల్లి క్రైస్తవురాలే అయినప్పటికీ ఆయన తండ్రి మాత్రం ముస్లిం అనమాట. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చిన్నప్పటి నుండి చాలా బాగా చదువుకునేవారు. చదువు మీద ఎక్కువ ధ్యాస పెట్టేవారు. అయితే ఆయన్ని 6వ తరగతి చదువుతున్న సమయంలోనే హాస్టల్లో వేయాల్సిన పరిస్థితి వచ్చింది. హాస్టల్ అంటే ఎవరికి నచ్చదు, ఈవెన్ నాకు కూడా నచ్చదు. ఎందుకంటే నేను చిన్నతనం నుండి ఎప్పుడు హాస్టల్ చదువుకోలేదు, అలాగే ఎవరికి హాస్టల్ నచ్చదు. సో ఆయనకు కూడా అలాగే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామా అని చెప్పేసి చాలా ఆశ కలిగి ఉండేవారు అనమాట. అయితే ఆయనకి ఎంత కోపం అంటే, దాన్ని కోపం అనాలో లేదంటే ఫ్యామిలీ మీద ప్రేమ అనాలో తెలియదు, కానీ ఒక ఇన్సిడెంట్ మనం చెప్పుకుందాం. అదేంటంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఒక అన్నయ్య ఉన్నారనమాట. ఆయన్ని వాళ్ళ స్నేహితులు ఒకరు కత్తితో పొడిస్తే ఆయన్ని ప్రవీణ్ పగడాల గారు మరి ఒక 2 స్నేహితులతో కలిసి ఆయన్ని చితకబాది పక్కనే ఉన్న తొప్పల్లో పడేస్తారంట. ఆయన చనిపోయారేమో అని చెప్పేసి అక్కడ తొప్పల్లో పడేసి వెళ్ళిపోయారంట. కానీ చనిపోలేదని తెలిసిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చాలా భయపడ్డారంట. ఒకవేళ కేసు అవుతుందేమో, ఎక్కడ జైల్లో వేస్తారేమో అని చెప్పేసి చాలా భయపడ్డారంట. అక్కడ వాళ్ళ మావయ్య వాళ్ళ అక్క సిఐగా పనిచేస్తుందంట. సో అందుకని చెప్పేసి అక్కడ ఎటువంటి గొడవ జరగకుండా, అది పెద్దగా కేసు అవ్వకుండా అక్కడితో సెటిల్ చేస్తారంట. అయితే తర్వాత ఆలోచించారంటే, నేను ఎందుకు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాను, క్షమించేస్తే వదిలిపోద్దు కదా, నేను ఎందుకు ప్రవర్తించాను ఎలాగా అని చెప్పేసి చాలా భయపడ్డారంట. అప్పటికే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మందు తీసుకోవడం, సిగరెట్లు కాల్చడం, డ్రగ్స్ తీసుకోవడం, ఇలాంటి చెడ్డ అలవాట్లకు బానిసయ్యారు. ఆయన స్కూలింగ్ అంతా కడపలో జరిగినప్పటికీ డిగ్రీ నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ క్రిస్టియన్ యూత్ మీటింగ్కి ఆహ్వానించడంతో ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ డైరెక్ట్గా మెసేజ్ ద్వారా స్వయంగా యేసయ్య తనతో మాట్లాడినట్టు అనిపించిందంట. నీవు లోకానికి వెలుగై ఉన్నావు అని చెప్పేసి. అయితే అప్పటికే అందరి స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరుగుతూ, ఎలా పడితే అలా ఉంటూ, ఆవేశంతో ఊగిపోతూ, వివిధ వ్యసనాలకులోనే పనికిరాని వాడిగా కుటుంబం దృష్టిలో, నా దృష్టిలో నేనుంటే నేను ప్రపంచానికి వెలుగెలా అవుతాను అని చెప్పేసి ప్రవీణ్ పగడాల గారు ఆలోచించారంట. ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకి యేసుప్రభు కనపడి, నువ్వు ఇండోర్ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెయ్యి అని చెప్పేసి అన్నారంట. అయితే ఈ ఇండోర్ ఎక్కడుందో ప్రవీణ్ గారికి అప్పటి వరకు తెలియదంట. సడన్ గా ఆ కళ్ళలో ఇండోర్ అనే ప్రాంతానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి నెక్స్ట్ డే గూగుల్లో సెర్చ్ చేస్తే ఇండోర్ అనే ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుసుకుని ఇండోర్కి ట్రైన్లో కేవలం ఒక బ్యాగ్లో 2 జతల బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయారు. ఇండోర్ అయితే చేరుకున్నారు, కానీ తెలియని ప్రాంతం, తెలియని భాష అయినా సరే దేవుని ప్రణాళిక ప్రకారం ఇండోర్ రైల్వే స్టేషన్లోనే ఉండిపోయారు. ఉన్న డబ్బులతో ఏదో ఒకటి తింటూ రాత్రులు స్టేషన్లోనే ఉండేవారు. అయితే ఆయన ఇండోర్కి వెళ్తున్నప్పుడు ఆయన చేతిలో ఉన్నది సరిగ్గా 500 మాత్రమేనంట. అయితే 500తో ఎన్ని రోజులను గడుపుతారు? అయితే ఒకరోజు ఇంక డబ్బులు అయిపోతున్నాయి. ఆయన ఒకరోజు అలా ప్రార్థన చేసుకుని పడుకుంటున్న సమయంలో ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనం ఏంటంటే ఒక ఇల్లు, ఆ ఇల్లు మీద జోలాగర్ అని చెప్పేసి రాసేసి ఉందంట. ఆ ఇంట్లో ఒక గది, ఆ గదిలో టేబుల్ ఉందంట. టేబుల్ మీద ఒక గ్లాసులో వాటర్ పెట్టి ఉన్నదంట. అయితే పక్కనే ఒక చిన్న బెడ్ మీద గల్ల బెడ్షీట్ వేసేసి ఉందంట. అయితే ఏంటి ప్రభు ఇది చూపించాము అని చెప్పేసి అనుకున్నారంట. తర్వాత రోజు లెగిసి యథావిధిగానే సువార్తకని చెప్పేసి వెళ్తున్నప్పుడు యేసయ్య ఒక చోట దిగమన్నారంట. అక్కడ దిగి అలా చూసేటప్పుడు కరెక్ట్గా ముందు రోజు ఏదైతే దర్శనం వచ్చిందో అదే అక్కడ ఆ ఇంటి మీద జోలాగర్ అని రాసిందంట. సరే నేను లోపలికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ జైన్స్ అంట. జైన్స్ అంటే తెలుసు కదా, బంగారం అమ్మి వాళ్ళు అనమాట. అక్కడ టూలెట్ బోర్డు ఉందంట. అయితే ఇల్లు అద్దెకిస్తారా అని చెప్పేసి అంటే, నీకు సరిపోతుందో వెళ్ళి చూసుకో అంటే పైకి వెళ్ళి చూసుకునేటప్పటికి సరిగ్గా ముందు రోజు ఏదైతే ఆయనకి దర్శనం వచ్చిందో అదే విధంగా టేబుల్ మీద వాటర్ గ్లాస్లో వాటర్, పక్కనే బెడ్ మీద ఏమంటారు గల్ల దుప్పటి ఉన్నదంట. అయితే వెంటనే కిందకు వచ్చి సరిపోతుందండి అని చెప్పేసి అనేటప్పటికి, ఎప్పుడు ఇస్తారు రెంట్ అంటే, ఆయన చేతిలో మామూలుగా ముందే చెప్పాను కదా 500 మాత్రమే ఉన్నదని చెప్పేసి. సో ఆయన దగ్గర ఇవ్వడానికి ఏం లేకపోతే మామూలుగా జనరల్గా అందరూ ఏమంటారు, వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు. కానీ ఆవిడ ఏమన్నదంటే, ఎప్పుడు ఇస్తావు అని అన్నదంట. ఓ 10-15 రోజుల్లో ఇస్తానని చెప్పేసి అనేటప్పటికి, సరే మీ దగ్గర ఇప్పుడు తినడానికి ఏమన్నా ఉన్నాయా అంటే, ఏమీ లేవు అని చెప్పేసి అంటే, సరే ఎదురుగుండా మెస్ కనిపిస్తుంది కదా, ఆ మెస్లోకి వెళ్ళి నా పేరు చెప్పి తిను అని చెప్పేసి అన్నారంట. ప్రభు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన
మనల్ని ఎప్పటికీ కించపరచడు. అక్కడ అలా వీధి సువార్త చేస్తూ కేవలం నెల రోజుల్లోనే హిందీ భాషపై పట్టు సాధించారంట. అది ఎంతలాగంటే ఈయన అసలు తెలుగు వ్యక్తేనా లేదంటే హిందీ వ్యక్త అన్నట్టుగా హిందీ భాషపై పట్టు సాధించారంట. ఇలా సేవ చేస్తున్న సమయంలోనే ఒక పాస్టర్ గారితో పరిచయం ఏర్పడిందంట. అలా పాస్టర్ గారు ప్రవీణ్ గారు కలిసి అనేక ప్రాంతాల్లో వీధి సువార్తలు చేస్తూ వచ్చారంట. అయితే ఆ పాస్టర్ గారి కుమార్తె ప్రవీణ్ గారిని పెళ్లి చేసుకోమని అడిగారంట. నేను మా పాస్టర్ గారికి చెప్పాను, అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది, మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి, మేము పెళ్లి చేసుకుంటాం. ఇలా మీ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు, ఒకవేళ మీకు ఇష్టమైతే చేసుకుంటాను లేదంటే లేదు అని చెప్పడంతో 2 రోజులు పాస్టర్ గారు ఆలోచించి ప్రార్థన చేసి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి తర్వాత కొంత సమయం టైం తీసుకొని చేసుకుందరు కానీ అనడంతో 2 సంవత్సరాల తర్వాత జెస్సికా గారి చదువు అయిపోయిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు 2006 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారంట. 11 సంవత్సరాలు అదే ఊరిలో ఉన్నాను. 11 సంవత్సరాలు భీలు, బిలాల, కోయ, గోండు ఇలాంటి వాళ్ళు బారేలా తెలియని భాషలు, నాకు తెలియని భాషలు, నేను ఎప్పుడూ వినని భాషలు, నాకు హిందీయే రాదనుకుంటే అక్కడ ఎన్నో ట్రైబల్ భాషలు, అన్ని భాషల్లో దేవుని వాక్యం పరిచయం చేశాను. భాషల వరము ప్రభు ఇస్తాడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. భాషల వరం ఇస్తాడు, చేతులు వేసి ప్రార్థించినప్పుడు స్వస్థతలు చేస్తాడు. ఇవన్నీ ఎప్పుడు చేస్తాడంటే ఇక్కడ మగపిల్లలు పుట్టడం కోసం ప్రార్థన చేస్తాను అని మా ఊర్లో ఒక ఆయన బోర్డు పెట్టాడు హైదరాబాద్లో. అట్లా బోర్డు పెట్టుకొని యేసు ప్రభువును అమ్ముకునే పరిచర్య కాదు, యేసు ప్రభువును నమ్ముకునే పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు రాజ్యమును ప్రకటించే పరిచర్య. నేను వెళ్ళాను, నాకు అప్పుడు కరెక్ట్గా ఇప్పుడు నాకు 21 సంవత్సరం, ఊరు తెలియదు, ఏం తెలీదు. అదే ఊరిలో 11 సంవత్సరాలు. నేను 2011లో తిరిగి హైదరాబాద్కు తిరిగి వచ్చాను. నేను వెళ్ళేటప్పుడు ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు, నేను వచ్చిన తర్వాత ఎడ్వర్డ్ అన్న నాకు తెలుసు. కానీ అక్కడ ఉన్న 11 సంవత్సరాలలో ప్రభువు నన్ను వాడుకున్నటువంటి పద్ధతి, అక్కడ ఉన్న 11 సంవత్సరాల్లో నా చదువును ఆశీర్వదించాడు. నేను MBA ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అన్న కోర్స్ చదివాను. చదివిన తర్వాత ఎన్నో దేశాలు నన్ను ప్రభువు తిప్పాడు. తిరిగిన అన్ని దేశాల్లో ప్రభు పరిచర్యలో వాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ చెప్పిన తెగలు ట్రైబల్ మధ్య ప్రభు వాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు చూపించిన దర్శనం, ముస్లింల మధ్య నీతో వాడుకుంటాను అని చెప్పాడు. ముస్లింల మధ్య వాడుకున్నాడు. నేను వెళ్ళినప్పుడు 6 మంది, ఒక్క వ్యక్తి ప్రభువుని నమ్ముకోవటానికి 5 ఏండ్లు పట్టింది. ఆ తర్వాత 6 మంది 6 సంవత్సరాలు నాతో వాగ్వివాదం చేస్తూ వచ్చారు. నువ్వేంది, నువ్వు కథ ఏంది, నేను చూసుకుంటామన్నారు. RSS వాళ్ళు, VHP వాళ్ళు నాకు ఈమెయిల్ రాసేవాళ్ళు, నువ్వు ఏ మార్గం గుండా వెళ్తున్నావో మాకు తెలుసు, నువ్వు ఎట్లొస్తావో మాకు తెలుసు, నువ్వు ఎప్పుడు ఇంటికి చేరకుండా ఎప్పుడు సస్తావో కూడా నీకు తెలియకుండా చేస్తాం అని అనేవారు. ఇలాంటి పరిస్థితులు. అక్కడ నువ్వు వెళ్ళి సాక్షి జీవితం అనంటే ఏంటి అనంటే, అక్కడ నువ్వు వెళ్ళి క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు తన్నుతారు, క్రైస్తవుడిని అని చెప్పుకుంటే చాలు చెప్పుతో కొడతారు. అలా 2000 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు కూడా మిషనరీగా ఇండోర్ ప్రాంతంలో తన సేవలను అందించారు. దాని తర్వాత హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించారు. ఆయన దాంట్లో వచ్చే మనీని అనాథులకు కానీ, రోగగ్రస్తులకి, వితంతువులకి, ఇంకా మారుమూరు ప్రాంతాల్లో అంటే విద్య వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు జరిపేవారు. ఆయనకి 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళిద్దరే కాకుండా ఇంకా నిరుపేద యువతను, అలాగే తల్లిదండ్రులు లేని అనాథలను తన కుటుంబంతో సమానంగా చూసుకునేవారు. వారికి చదువు ఇప్పించి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేసి, పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిలా చూసుకునే గొప్ప మనిషి ప్రవీణ్ పగడాల గారు. ప్రతి మగవాడి విజయానికి వెనకాల ఒక స్త్రీ ఉంటుందంటారు. అది నా జీవితంలో అయితే జెస్సికా అని చెప్పేసి చాలాసార్లు ప్రవీణ్ పగడాల గారు చాలా చోట్ల చెప్పుకొచ్చారు. ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక డిబేట్లలో పాల్గొంటూ దేవుని సేవ చేస్తున్న ప్రవీణ్ పగడాల గారు సరిగ్గా మార్చి 24వ తారీఖున హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తున్న సమయంలో రాజమండ్రిలో దివాన్ చెరువు కొంతమూరు ప్రాంతంలో చనిపోయి కనిపించారనమాట. మీరు ఆల్రెడీ యూట్యూబ్లోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏం జరుగుతుంది, డెత్తా మర్డరా అని చెప్పేసి మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇది ఆయన బయోగ్రఫీ ఇప్పటివరకు జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అద్భుతమైన క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి, టెస్టిమోనీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.